ఈరోజు ప్రజాయుద్ధ నౌక ప్రజా ఉద్యమ గాయకుడు మనందరి పెద్దన్న గద్దరన్న ప్రథమ వర్ధంతికి వచ్చినటువంటి వేదికన ఆశీర్వైనటువంటి పెద్దలందరికీ వేదిక ముందున్నటువంటి తెలంగాణ కవులకు కళాకారులందరికీ కూడా మరొకసారి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ముఖ్యంగా నా గురించి మీ అందరికి తెలుసు. నేను గద్దరన్న 2 క్యాసెట్లు కొనుక్కొనే నేను ఇప్పుడు తెలంగాణలో ఇంత పెద్ద సింగర్ అయినా అది నాకు చాలా గర్వంగా ఉంటుంది. నేను బుక్కులు కూడా చదవలేదు, ఎక్కువ చదువుకోలేదు. అది 2 పాటలు అన్న పాట. భారతదేశం భాగ్యసీమ రాకనిజ సంపదకు కొదవలేదురా బంగారు పంటలు భూములున్నాయి సాగు ఎరగని జీవనదులు. భారతదేశం భాగ్యసీమ రాకనిజ సంపదకు కొదవలేదురా బంగారు పంటలు భూములున్నాయి సాగు ఎరగని జీవనదులు. పెద్ద పెద్ద భూస్వాములేమో రా తిమ్మిని బొమ్మిని చేసినారు రా చెంటు భూమి సైతారకుండ నాకు పిల్లి పేరు నా లెక్కలు రాసి చేతులెత్తినరు. పెద్ద భూస్వాములేమో రా తిమ్మిని బొమ్మిని చేసినారు రా చెంటు భూమి సైతారకుండ నాకు పిల్లి పేరు నా లెక్కలు రాసి చేతులెత్తినరు. ప్రభుత్వమేసిన లెక్కల తీర్చిన దేశంలోని సాగు భూములు 80 కోట్ల ఎకరాలున్నాయి. రైతు దేశముల రైతు బిడ్డకే భూమి లేదు ఎట్టో నాయో భూమి లేదు ఎట్టో రైతు దేశముల రైతు బిడ్డకే భూమి లేదు ఎట్టో నాయన భూమి లేదు ఎట్టో నాయన భూమి లేదు ఎట్టో నాయన. అమెరికవాడు అనుభవమంటే రష్యావాడు యుద్ధానందో రష్యావాడు ఆయుధాలను కన్న రాజ్యములు యుద్ధం చెయ్యక నిత్తురపోవు యుద్ధం చెయ్యక నిత్తురపోవు. చల్లలారవో తమ్ములారా కూలి తండ్రులారో నాయనా కూలి తల్లులారో అక్కలారవో ఎమ్ములారా రైతు బిడ్డలారో నాయనా. ఈ దేశం నేను మామూలు మనిషినే. గద్దరన్న పాట అంటేనే ఇట్లా తయారైతే నేను గద్దరన్న నా ఒంటి మీద సిగం వచ్చినట్టుంటది. గద్దరన్న పాట అంటేనే తెలంగాణలో తెలుగు గడ్డరా కారం పొడి పొడి లోకలందుకుని రథకారులతో మనం చేసిన నల్లగొండరా ఎర్రగొండరా నల్లగొండరా ఎర్రగొండరా తెలంగాణలో తెలుగు గడ్డలో బల 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 తెలంగాణలో తెలుగు గడ్డలో కారం పొడి పొడి లోకలందుకుని రథకారులతో మనం చేసిన నల్లగొండరా ఎర్రగొండరా నల్లగొండ చెల్లెలువే నా చెల్లెల స్వర్ణమ్మ చెల్లెలువే చెల్లెల్లో నా తల్లులు చెల్లకు భాష నేర్పినది పొత్తు నేర్పినది కాములేసులు చుపాకు నేర్పిన పాఠాలు చెల్లకు అన్నలు నేర్పిని గొంతలు గుట్టలు ఎత్తుకు దిగుతూ కలిసిపోయిన చెల్లి స్వర్ణకు చెలిమలు చల్లని నీరు దాపినవి. తల్లులు చెల్లకు భాష నేర్పినరు పొత్తు నేర్పినరు కాములేసులు చుపాకు పేర్చిన ఆటలు చెల్లకు అన్నలు నేర్పిని. తుపాకి గురి నేర్పావమ్మో స్వర్ణమ్మ తుపాకి గురి నేర్పావమ్మో సారీ క్షమించండి. మీకు ఈ అవకాశం కోసం 5 గంటలుగా వెయిట్ చేస్తున్నానా. ఇంత చక్కటి అవకాశం కలిగించారు. థ్యాంక్ యూ. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే 1 నిమిషం. గద్దరన్న పాటలు నేను ఎన్ని వాడినా గద్దరన్నని కలవాలంటేనే నాకు భయం. ఈడోడో నల్గొండలో ఈడు గద్దరంటారు. నేను గద్దరన్నని నన్ను కలిపి భోజనం పెట్టి ఇద్దరిని కలిసి ఒకే పాటలో పాడించిన వ్యక్తి ఇక్కడ మన డిప్యూటీ సీఎం గారు బట్టన్న. ఎప్పుడు మర్చిపోలేనన్నా. గద్దరన్న దగ్గరికి తీసుకొచ్చి నర్సన్న మనోడు బాగా పాడుతుండని చెప్పినప్పుడు చల్లగా బతుకు బిడ్డ
దంచుతున్నావు పోరా అని చెప్పిండు, అది చాలు నాకు.